యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శతాబ్దాలుగా ట్యూరిన్ యొక్క ష్రౌడ్ గ్రహం యొక్క ముఖం మీద అత్యంత రహస్యమైన మరియు వివాదాస్పద వస్త్ర ముక్కలలో ఒకటిగా మారింది. కొందరికి ఇది బూటకం లేదా ఒక సాధారణ వ్యక్తి ఏదో క్రూరమైన రీతిలో వారి మరణానికి వచ్చారు. కానీ ఇతరులకు ఇది నిజంగా విశేషమైనదాన్ని సూచిస్తుంది. మరియు ఇప్పుడు మొదటిసారిగా నిపుణులు ముసుగులో ఉన్న రహస్య వ్యక్తిగా వారు విశ్వసించే వాటిని పునఃసృష్టించడానికి సంవత్సరాలు గడిపారు. ట్యూరిన్ యొక్క రహస్యమైన ష్రౌడ్ అనేది శాస్త్రవేత్తలను సంవత్సరాల తరబడి దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులకు గొప్ప అద్భుతానికి మూలంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ స్పెయిన్లోని సలామాంకా కేథడ్రల్లో ఆ ముసుగులో చుట్టబడిన శరీరాన్ని మునుపెన్నడూ లేని విధంగా చిత్రీకరించే లక్ష్యంతో ఒక కొత్త ప్రదర్శన ప్రారంభించబడింది. కేథడ్రల్ లోపల ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉంది. యేసు జీవితంలోని చివరి రోజులను వివరించడానికి వివిధ పెయింటింగ్లు మరియు వస్తువులను చూపుతుంది. అల్వారో బ్లాంకో స్పానిష్ కళా నిపుణుడు మరియు మొత్తం ప్రాజెక్ట్ వెనుక ఉన్న వ్యక్తి. ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏమిటంటే 14 సంవత్సరాల పవిత్ర ష్రౌడ్ను పరిశోధించిన తర్వాత ఇది సైన్స్కు సంబంధించిన చర్చ కాదు, వాస్తవికతపై మరింత చర్చ అనే స్థితికి చేరుకున్నాము. ష్రౌడ్ ఒక మనిషి శరీరం చుట్టూ చుట్టబడి ఉందని మాకు తెలుసు. ఇప్పుడు మేము ఆ వ్యక్తిని పునరుత్పత్తి చేశాము. టురిన్ యొక్క నిజమైన ష్రౌడ్ యొక్క ప్రామాణికతను ప్రయత్నించడానికి మరియు నిర్ధారించడానికి లేదా తిరస్కరించడానికి శతాబ్దాలుగా చాలా పని జరిగింది. అయితే దాని కింద ఉండే వ్యక్తి యొక్క జీవిత పరిమాణ నమూనాను పునర్నిర్మించడంలో ఇంతకు మునుపెన్నడూ అలాంటి శ్రమతో కూడిన పని చేయలేదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా కవచంపై మనం సృష్టించిన చిత్రం కళాత్మక ఉద్యమం యొక్క ప్రభావం లేదు. ఇది రోమనెస్క్ కాదు, గోతిక్ కాదు, మైఖేలాంజెలో కాదు, పునరుజ్జీవనం కాదు. ఇది వాస్తవికత, ఇది హైపర్రియలిజం. ఎగ్జిబిషన్ ముగింపులో నిర్వాహకులు మిస్టరీ మ్యాన్ యొక్క హైపర్రియలిస్టిక్ ఫిగర్ అని పిలుస్తున్నారు. మరియు వేచి ఉన్న ప్రెస్ మరియు స్థానిక ప్రముఖుల ముందు ఈ బొమ్మను ప్రపంచానికి ఆవిష్కరించారు. ఫిగర్ ఒక అసాధారణమైన పని, ఇది నమ్మశక్యం కాని విధంగా కనిపిస్తుంది. రబ్బరు పాలు, సిలికాన్ మరియు నిజమైన మానవ జుట్టుతో తయారు చేయబడిన హైపర్రియలిస్టిక్ శిల్పం ష్రౌడ్ ఆఫ్ టురిన్ నుండి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించబడింది. చర్మం మునిగిపోతుంది. అతని చర్మం యొక్క అందం. చర్మం మునిగిపోతుంది. జుట్టు మనిషిది. దీని బరువు 75 కిలోలు. ఇది ఒక వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. ఇది నిజమే, సరియైనదా? ఆ కవచం కింద ఉన్న వ్యక్తి చిత్రాన్ని మేము విజయవంతంగా రూపొందించలేకపోయాము కాబట్టి ఇది పెద్ద ప్రమాదం అని నేను భావిస్తున్నాను. తలపై కూడా గాయాలు మరియు రక్తం ఉన్నాయి. అవి ముళ్ళ కిరీటం నుండి వచ్చినవని సూచన. ఎగ్జిబిషన్ ఇది యేసుక్రీస్తు బొమ్మ కాదా అని క్లెయిమ్ చేయడం లేదు. ప్రజలు దానిని సందర్శించి వీక్షించాలని మరియు రహస్య మనిషి ఎవరో వారి స్వంత నిర్ధారణకు రావాలని ఇది కోరుకుంటుంది. కానీ దాని సృష్టికర్త అల్వారో బ్లాంకో కోసం ఈ భాగాన్ని చాలా కాలం పాటు పనిచేసిన తర్వాత అతనికి సమాధానం స్పష్టంగా ఉంది. బహుశా సమాధానం మనకు చెప్పినంత సులభం. మనం ఒక వ్యక్తి యొక్క త్యాగాన్ని చూస్తున్నాము, ప్రేమ చర్యలో, దయతో, మరియు అతను ఆ పవిత్ర కవచాన్ని జ్ఞాపకంగా వదిలివేశాడు. కాథలిక్ చర్చి అధికారికంగా ష్రౌడ్ ఆఫ్ టురిన్ను ఆమోదించడం లేదా తిరస్కరించడం లేదని గమనించడం ఆసక్తికరంగా ఉంది. ఎగ్జిబిషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పర్యటనను ప్రారంభించనుంది మరియు దాని సృష్టికర్త ఈ రోజు నాతో మాట్లాడుతూ
దానిని చూడటానికి వచ్చిన ప్రజలు తీవ్రంగా కదిలిపోతారని తాను ఆశిస్తున్నాను. మొదటిసారిగా శరీరం యొక్క చిత్రణను ఇంత వాస్తవికంగా చూశాను. టురింగ్ ష్రౌడ్లో చుట్టబడిన యేసుక్రీస్తు మనిషి. సల్మాంకా, స్పెయిన్లో ఈడబ్ల్యూటీఎన్ న్యూస్ ఇన్ డెప్త్ కోసం కోల్న్ ఫ్లింగ్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.